ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు తనిఖీ చేపట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి అని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉండాలని విద్యాసంస్థలకు సూచించారు. చిన్నపిల్లలతో ప్రయాణించే విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేపించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రమాదాలకు దారి తీస్తాయని, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులు కూడా ఈ దిశగా ఆలోచించాలని సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. ఎమర్జెన్సీ ఓకే ఎన్ని సీట్లు 50 పట్టుకొని 50 తీసేయండి. పెట్టినా లోపల ఎక్సిట్ ఎమర్జెన్సీ ఎక్సిట్ రాయాలి. ఎమర్జెన్సీ ఎక్సిట్ అని లోపల రాయాలి. ఇక్కడ టెక్స్ట్ ఎమర్జెన్సీ ఎక్సిట్ రాయాలి. అన్న తప్పు అండి మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయి. సందులో ఉంది. ఎక్కడ ఉంది? క్లీన్ చేసిందా? ఇప్పుడు జూన్ 12వ తారీఖు నుండి అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి, స్కూల్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి స్కూల్లో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నా కానీ ఆ బస్సులన్నిటికీ ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు మనకు 4 to 5 days గ్యాప్ ఉంది. ఈరోజు నుండి చూసుకుంటే ప్రతి ఒక్క విద్యా సంస్థ వాళ్ళు బండ్లను కానీ ఏవి స్కూల్ బస్సులను కానీ ఫిట్నెస్ కోసము మన ఆఫీస్ ఇప్పుడు ఈ ఫిట్నెస్ స్కూల్ బస్సు ఫిట్నెస్ అనేది ఒక విషయంగా ఆలోచిస్తే మనము ఇది సామాజిక పరంగానే ఒక అధికారిగా కాకుండా పేరెంట్గా కానీ నేను ఆలోచిస్తే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇప్పుడు నా పిల్లలైనా కానీ మీ పిల్లలైనా కానీ ఎవరి పిల్లలైనా స్కూల్కి వెళ్తారు, స్కూల్ బస్సు పోవాల్సింది. కాబట్టి ఆ స్కూళ్ళను మనం ఏ విధమైన కొద్దిగా అశ్రద్ధ చేసి చూస్తే అది చాలా పెద్ద ప్రమాదానికి కానీ నష్టానికి కానీ గురి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని పేరెంట్స్ ప్లస్ మనం మేనేజ్మెంట్ యజమాన్యం కూడా గుర్తించాలి. గుర్తించి ముందే దీనికి మనం ప్రికాషన్గా చర్య తీసుకొని ఏ మెజర్స్ ఉంటే పాటించుకొని
కంపల్సరీగా డ్రైవర్లు ఎవరైతే ఉంటారో డ్రైవర్తో పాటు అటెండెంట్ కూడా ఉండాలి. ఆ పిల్లలు రోడ్డు దిగేటప్పుడు కానీ వాళ్ళని ఎక్కించేటప్పుడు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కంపల్సరీ అటెండెంట్. దానివల్ల ఏమైతే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి మన గతంలో. ఇవన్నీ చిన్నపిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని సీరియస్గా తీసుకొని యజమాని అయితే ఏంది, పేరెంట్స్ అయితే ఏంది, దీన్ని సీరియస్గా తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని బస్సులు అన్ని కండిషన్లో పెట్టుకొని విద్యార్థులు కూడా ఏంటంటే బస్సు దిగడం ఎలా, రోడ్ క్రాస్ చేయడం ఎలా, ప్లస్ బస్సులో కూర్చుంటప్పుడు ఎలా కూర్చోవాలి, విండో నుండి మన హ్యాండ్స్ బయట తీయకుండా ఎవరైతే అటెండెంట్ ఉంటారో వాళ్ళకు వాళ్ళ సూచనలు పాటిస్తూ భద్రంగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ భద్రంగా ఇంటికి చేరుకునేలా చేయడం మన అందరి బాధ్యత అని నేను అనుకుంటున్నాను.